జనసేన పార్టీ నవంబర్ 12, 13, 14 ఈ 3 రోజుల్లో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతుందని ఆ పార్టీ ముఖ్య నేత నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. దాని పేరు జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్ళు. దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి విస్తృతముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ప్రచారం చేయవలసిందిగా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ మధ్యకాలంలో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు, కలిసి పోటీ చేస్తారనే అంశం వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక విధంగా బాధ పెడుతుంటే, ఈ ఇళ్ల అంశాన్ని తీసి ఎండగట్టడం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బందిగా మారింది. భూసేకరణ సమయంలో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. భూసేకరణ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల జేబులు నింపడానికే అని చెప్పి భూసేకరణ సమయంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు లెక్క చేయకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. ₹1,00,000 పొలం ఉండే ఖరీదాన్ని 10 లక్షలు, 10 లక్షలు ఉండేదాన్ని ₹1,00,00,000 కొనుగోలు చేసి ఆ విధంగా ఆ భూ యజమానికి ముట్టింది తక్కువ, దళారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలాలు మునిగిపోయే ప్రాంతాల్లో వర్షం వస్తే అక్కడ మొత్తం జలమయమయ్యే ప్రాంతాల్లో, ఊరికి దూరంగా రోడ్డు లేని ప్రాంతంలో ఇళ్ళు కేటాయించారు. ఇళ్ళు నిర్మాణము చేసుకున్న అవి నిరుపయోగమయ్యేలా ఉన్నాయని చెప్పి 1 సెంటులో ఏమి ఇల్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పి 1 సెంటు అంటే 48 చదరపు గజాల్లో నిర్మించే ఇల్లు, భార్య భర్త ఇద్దరు కానీ ఒకరు కానీ పిల్లలుంటే, ఒకే గది ఉంటే పిల్లలు ఎక్కడ పడుకుంటారు, తర్వాత భార్యాభర్తలు సంసారం ఎక్కడ చేస్తారు అనేవి అనేక ఆరోపణలు భూసేకరణ సమయంలోనే లేవనెత్తారు. ఇప్పటికీ కూడా సేకరించిన భూములు అతీగతి లేదు. అవి పరంతు చేయటానికి ఉపాధి హామీ నిధులు వినియోగించవచ్చు. రోడ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ నిధులు వినియోగించవచ్చు. రోడ్లకు బరంతు చేయటానికి, డ్రైనేజీల నిర్మాణానికి, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 100కి 100 నిధులు సమకూర్చే అవకాశం ఉంది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ రోజున ఏ ఒక్క పేదవాడు కూడా ఈ ఒక్క ఇంటిని కూడా పొందిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి పట్టణము, నగరానికి, మున్సిపాలిటీకి సమీపంలో టిడ్కో సంస్థ ద్వారా చక్కటి ఇళ్ళు నిర్మాణం చేశారు. దానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే పథకం కింద నిధులు కేటాయించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో
ఇళ్ల నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం అనే పథకం కింద దాదాపు 1,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుస్తుంది. కొత్తగా నిర్మాణము చేయబోయే అన్ని ఇళ్లకు తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మాణం చేయాలి. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణము చేయకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు కావు. ఇటువంటి సమయంలో ప్రజల యొక్క బాధలను, పేదల యొక్క బాధలను, కష్టాలను అర్థం చేసుకుని జనసేన పార్టీ జన సైనికులు రోడ్డెక్కుతున్నారు. 12, 13, 14 నవంబర్న జరిగే ఉద్యమం ప్రతి గ్రామములో, ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ఉద్యమ స్ఫూర్తితో జన సైనికులు, వీర మహిళలు, మెగాస్టార్ కుటుంబానికి చెందిన అభిమానులందరూ కూడా పాల్గొని పేద ప్రజలను చైతన్యపరిచి అవగాహన కల్పించి పేదల ఇళ్ళు పేరు చెప్పి, భూసేకరణ పేరు చెప్పి పెద్దలు బాగుపడ్డారు, అధికార పార్టీ నాయకులకు లాభం చేకూర్చిందనే అంశాలను ప్రజా జాగృతం చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలం దాపురించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే నవగ్రహాలని రాష్ట్ర ఖజానా మొత్తం అడిగిన వాడికి అడగని వాడికి దోచిపెట్టి ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా గోతుల రోడ్లు, ఎక్కడా రోడ్లనేవి లేవు, అభివృద్ధి అనేది శూన్యం, కొత్తగా పరిశ్రమలు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ట్యాక్సీ డ్రైవర్లందరూ కూడా అక్కడ వాళ్లకు తగు వ్యాపారము, వాళ్ళకి ఉద్యోగాలు లేక డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్న కార్లు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నగరం లాంటి, బెంగళూరు, మద్రాసు లాంటి నగరాలకు వచ్చి ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు అనుబంధంగా ట్యాక్సీ డ్రైవర్లుగా, డ్రైవర్ కమ్ ఓనర్గా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అవకాశాలు, తలసరి ఆదాయం పెరగటంలో లోపాల కారణం వల్ల అనేక మంది యువతీ యువకులు, అలాగే శ్రామిక వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకి పొట్ట చేతి పెట్టుకుని వచ్చే పరిస్థితి ఉన్నదంటే ఈ నవగ్రహాలని పేరు పెట్టి ఉద్యోగస్తులకు, టీచర్లకు 1వ తారీఖుకి జీతము ఇవ్వలేని పరిస్థితికి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6.5 లక్షల కోట్ల అప్పులు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఉద్యోగ పదవీ విరమణ చేసిన వారికి ఎవ్వరికీ కూడా వాళ్ళకు పెన్షన్ రావటం లేదు. వాళ్ళ డబ్బును దాచిపెట్టుకున్న డబ్బు, గ్రాట్యుటీ, వాళ్ళ యొక్క సర్వీసు నుంచి వాళ్ళు దాచుకున్న డబ్బు, పదవీ విరమణ తరువాత రావాల్సిన ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఏ ఒక్క రిటైర్ ఉద్యోగస్తుడు కూడా రాలేదు. ఇటువంటి సమయంలో ఈ పేదల ఇళ్ల గురించి అవగాహన కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద మైనస్గా మారనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.